ఈ ప్రాజెక్ట్ పేరు చెప్పుకుని రాజకీయంగా కొంత బీఆర్ఎస్ కొంత ఇబ్బందికర పరిస్థితుల్లో ఉన్న విషయంలో అది పార్టీలో అంతర్గతంగా కానివ్వండి, ఇంకో విషయం కానివ్వండి, ఇంకో విషయం కానివ్వండి, నిజంగానే మీకు పొలిటికల్ షీల్డ్లా ఉపయోగపడుతుంది చంద్రబాబు పేరు బనకచర్లో అని మీరు నమ్ముతున్నారా? నాకు ఓపెన్గా చెప్పండి. ఈరోజు రిషి గారు, బీఆర్ఎస్ పార్టీకి రాజకీయ ప్రయోజనాల కంటే కూడా తెలంగాణ రాష్ట్ర ప్రయోజనాలే ముఖ్యంగా బీఆర్ఎస్ పార్టీ ముందుకెళ్తా ఉంది. మా పార్టీ అధినేత తెలంగాణ తొలి ముఖ్యమంత్రి కేసీఆర్ గారు కూడా అదే ఆలోచన విధానంతో ముందుకు వెళ్తూ ఉన్నారు. మాకు రాజకీయాలు ఇలా ఉంటాయి పోతే, కానీ తెలంగాణ అనేది శాశ్వతం. తెలంగాణ పోరాడి సాధించినటువంటి, చావు నోట్లో తలపెట్టి సాధించినటువంటి తెలంగాణ రాష్ట్రం మీద ఎవరు ఏ రకమైన దాడి చేసినా బీఆర్ఎస్ పార్టీ ముందు వస్తుంది, దాని మీద పోరాటం చేస్తుంది. ఆ విషయంలో ఎలాంటి శశభిషం లేవు. మా ప్రాణం, మా ఊపిరి, మా జెండా, ఎజెండా తెలంగాణ. తెలంగాణకు ఎవరు నష్టం చేసినా ఉపేక్షించే పరిస్థితి లేదు. మానవతరాయ్ గారు, అదేవిధంగా జోష్న గారు 2-3 విషయాలు మాట్లాడారు, రాజకీయ పరమైన మాట్లాడారు. మేము ఏనాడు కూడా తెలంగాణ వచ్చినప్పటి నుంచి ఇప్పటి వరకు కూడా హైదరాబాదులో ఉండి జీవిస్తున్నటువంటి ఆంధ్ర ప్రజల యొక్క సోదరులని, సోదరీమణులని ఎవరు ఏ మాట అన్నా కూడా కేసీఆర్ గారు మాట అన్నారు. వాస్తవానికి ఆంధ్ర ప్రజల యొక్క అరికాలికి ముళ్ళు దిగితే నా పంటితో తీస్తా అని చెప్పేసి మాట్లాడారు. ఆ మాటకి ఈ రోజు కూడా కట్టుబడి ఉంది బీఆర్ఎస్ పార్టీ. కేసీఆర్ గారు, కేటీఆర్ గారు, హరీష్ రావు గారు దానికి కట్టుబడి ఉన్నారు. మేము ఎవరిని కూడా ఆంధ్ర ప్రజలు, తెలంగాణలో ఉన్నటువంటి వ్యాపారం చేసుకునే వాళ్ళని కావచ్చు, ఇక్కడ జీవిస్తున్న వాళ్ళని కావచ్చు, ఎవరిని కూడా ఇప్పటివరకు ఒక పల్లెత్తు మాట మాట్లాడలేదు. ఇక్కడ హైదరాబాద్లో విపరీతమైనటువంటి అభివృద్ధి చేయడం వల్ల ఆంధ్ర ప్రజల యొక్క ప్రాంతం ఉన్నటువంటి వాళ్ళు కూడా మా పార్టీకి ఓట్లు వేసి పట్టం కట్టినారు. అంటే మా పార్టీ యొక్క చిత్తశుద్ధి ఏందో మీకు మొన్న 2023లో హైదరాబాద్లో వచ్చినటువంటి ఎన్నికల ఫలితాలు కావచ్చు, జిహెచ్ఎంసీ ఎన్నికల ఫలితాలు కావచ్చు, అవే నిదర్శనం మా పార్టీకి ఆంధ్ర ప్రజలకు ఉన్నటువంటి అనుబంధం. కానీ 10 సంవత్సరాల కేసీఆర్ గారి పాలనలో ఏనాడు కూడా తెలంగాణకు ప్రయోజనాలకు అడ్డుపట్టే విధంగా, తెలంగాణ ప్రయోజనాలకి నష్టం చేకూర్చే విధంగా ఏనాడు నిర్ణయాలు జరగలేదు. కానీ కేసీఆర్ గారు అధికారం కోల్పోయి ఈరోజు కాంగ్రెస్ పార్టీ రేవంత్ రెడ్డి గారు ముఖ్యమంత్రి అయిన తర్వాత తెలంగాణ మీద ఎవరు ఎప్పుడూ చేయని 10 సంవత్సరాలలో ఎవరు నోరు వెత్తని నోర్లు కూడా ఇవాళ నోర్లు పెకిలుతా ఉన్నాయి. అంటే దేన్ని చూసుకొని మాట్లాడుతూ ఉన్నారు ఇవాళ? చంద్రబాబు నాయుడు గారి యొక్క శిష్యుడు రేవంత్ రెడ్డి గారు కాబట్టి చాలా మాట్లాడతారు. వారి మాటలు కూడా నేను సమాధానం చెప్తాను. వారు జుట్టు అక్కడ అమరావతిలో, ఇక్కడ రేవంత్ రెడ్డి గారి జుట్టు అమరావతిలో ఉంది కాబట్టి ఇవాళ బనకచర్ల మీద ఉంటుందని ఒక వేగ్ కామెంట్ కాదు. వినండి, తెలంగాణ ఇవాళ ఒక రాష్ట్రం. తెలంగాణ ఆంధ్రప్రదేశ్ కంటే కూడా, ఐఎమ్ గివింగ్ ది స్టేట్మెంట్, రెవెన్యూలో ఎక్కువ ఉన్న రాష్ట్రం. ఆంధ్రప్రదేశ్ కి కన్నా పైన ఉన్న రాష్ట్రం. ఏమేనండి, హైదరాబాద్లో అంటే ఒక బ్రహ్మాండమైన రాజధాని ఉంది. దాని రెవెన్యూ ఏంటి, గ్లోబల్గా ఇవాళ హైదరాబాద్ ఒక హబ్గా ఎలా ఎదురుతుంది, ఇవన్నీ ఉండి ఆ రాష్ట్రానికి ముఖ్యమంత్రిగా ఉన్న రేవంత్ రెడ్డి చంద్రబాబు చేతుల్లో జుట్టు లేకపోతే ఇంకోటి చేతుల్లో జుట్టు పెట్టాల్సిన అవసరం మరి ఎట్లా అండి? చంద్రబాబు ఇప్పుడు రేవంత్ రెడ్డి ఎవరండి? ఆల్రెడీ గోదావరి నది మీద సిడబ్ల్యూసి అనుమతులు, అన్ని రకాల హైడ్రాలజీ అనుమతులు, 963 టీఎంసీలకు అనుమతులు ఉన్నాయి ఈరోజు గోదావరి నది మీద. అదేవిధంగా కృష్ణా నది మీద దాదాపు 299 టీఎంసీలు అస్యూడ్ ఉన్నాయి. మేము సెక్షన్ 3ని సాధించి, కేసీఆర్ గారు సాధించి ట్రిబ్యునల్ వేయించినాం, బ్రిజేష్ కుమార్ గారు ట్రిబ్యునల్ వేయించినాం. ఆ ట్రిబ్యునల్ కూడా వాదనలు జరుగుతూ ఉన్నాయి. అక్కడ 500 టీఎంసీలు, ఇక్కడ 1000 టీఎంసీలు ఇచ్చేసి బ్లాంకెట్ ఆర్డర్ ఇవ్వమని చెప్పేసి ఎట్లా చెప్తారండి కేసీఆర్, రేవంత్ రెడ్డి గారు, చంద్రబాబు నాయుడు గారిని ఏ రకంగా చెప్తారండి? అంటే ఎవరి ప్రయోజనాలు ఈ రోజు కాపాడడం కోసం రేవంత్ రెడ్డి ఈ రాష్ట్రంలో ముఖ్యమంత్రిగా పరిపాలన చేస్తున్నారండి. ఆల్రెడీ 1950 టీఎంసీఎల్ గోదావరిలో మనకు వాటర్ రావాలని మేము పోరాటం చేస్తా ఉన్నాం. దాని మీద కొట్లాడక 1000 టీఎంసీలు ఇస్తే సరిపోతుంది, బ్లాంకెట్ ఆర్డర్ ఇవ్వమని ఎట్లా మాట్లాడారు?